తిన్న తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ యొక్క మంటలో నుంచి మాట్లాడుతున్నాడు పేతురుతో. హల్లెలూయా. ఏ చలి మంట కాస్తున్నప్పుడు యేసు నాకు తెలియదు అన్నాడు పేతురు. అదే మంట దగ్గర అక్కడే కూర్చొని యేసే మాట్లాడుతున్నాడు పేతురుతో. ఎందుకు తెలుసా బిడ్డరా? ఫ్లాష్ని గుర్తొచ్చేసేయాలి. ఇదే మంట దగ్గర కదా నేను యేసు ఎవరో తెలియదు అన్నాను, ఇదే మంట దగ్గర కదా నేను శపించుకొని ఒట్టు పెట్టుకున్నాను, మళ్ళీ ఇదే మంట దగ్గర దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వెంటనే వచ్చేసేయాలగా అవగాహన వచ్చేయాలి, కానీ పట్టించుకోవట్లేదు పేతురు. అట్లాంటి టైంలో అప్పుడు యేసు అన్నాడు, పేతురు వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే, ప్రభువా నువ్వు ఎరుగుతావు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి. ఇప్పుడు ఏమన్నాడు యేసయ్య? పేతురు నువ్వు గొర్రెలను మేపమన్నాడు ఒక పని. తర్వాత మళ్ళీ రెండోసారి అంటున్నాడు, నువ్వు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, ప్రభువా నువ్వు ఎరుగుతావు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి అంటే, అప్పుడు అన్నాడు సరే నా గొర్రెల్ని ఖాయమని చెప్పి అన్నాడు. మూడోసారి 3 సార్లు బొంకాడు. మూడోసారి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అప్పుడు మైండ్ వెలిగింది పేతురికి. హృదయ సంబంధం ప్రేమ ఉంటే ఒక్క గద్దింపు చాలు. హృదయ సంబంధం ప్రేమ ఉంటే ఇది నీ తప్పనగానే వెంటనే రియాక్ట్ అయ్యి సారీ అని సరి చేసుకోవడం ఒక్కటి చాలు, ఒక్కటి చాలు. 3 సార్లు అడగాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మూడోసారి అంటున్నాడు, ప్రభువా నీకే తెలుసయ్యా. అప్పుడు వచ్చింది, నువ్వు సమస్తము ఎరిగినవాడు. నాటకాలు ఆడద్దు అందుకే ఆయన దగ్గర. సమస్తము ఎరిగిన వాడైన, హృదయ పరిశోధకుడు ఆయన, సమస్తము తెలుసు ఆయనకి, సమస్తం తెలుసు ఆయనకి. ఆయన దగ్గర తగ్గించుకొని దీనత్వముతో మనల్ని మనం అప్పగించేసుకోవాలి, మనల్ని మనం అప్పగించేసుకోవాలి.